ఎల్సియు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనేది 2019లో వచ్చిన ఖైదీ సినిమాతో మొదలైంది. లియో, విక్రమ్, ఖైదీ ఇలాంటి మంచి సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు లోకేష్ కనుక. ఈ సినిమాలో విలన్స్ కున్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ ఫుల్ డిమాండ్ ఉన్న పాపులర్ విలన్స్ ఎవరో తెలుసుకుందాం. నెంబర్ 1 విజయ్ సేతుపతి. ఈయన చూడడానికి ఫ్యామిలీ మ్యాన్ లా ఉంటాడు కానీ యాక్టింగ్ తో ఎరగ తీసేస్తాడు. ప్రీవియస్ సినిమా మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాల్లో ఈయన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ పీక్స్ ఉంటుంది అంతే. అండ్ ఈయనకి మాత్రం తమిళనాడులోనే కాదండి, వరల్డ్ వైడ్ గా ఈయన కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తమిళ్లోన మన తెలుగులో వచ్చిన ఉప్పిన సినిమాలో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోగా ఇటు విలన్ గా చాలా బాగా పాపులర్ అయ్యాడు విజయ్ సేతుపతి. నెంబర్ 2 ఫహద్ ఫాజిల్. ఈయనకు కూడా క్రేజ్ పిచ్చగా ఉందండి. ఈయన చేసిన థ్రిల్లర్ సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ విక్రమ్ మూవీలో కూడా చాలా పర్ఫెక్ట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాక్ట్ చేస్తాడు. అండ్ ఈయన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. అండ్ అటు తమిళ్లోనే కాకుండా మాలీవుడ్ లో, టాలీవుడ్ లో చక్రం తిప్పుతాడు ఫహద్ ఫాజిల్. రీసెంట్ గా వచ్చిన పుష్ప మూవీతో పాపులర్ అయ్యి పిచ్చగా క్రేజ్ సంపాదించుకున్నాడు ఫహద్ ఫాజిల్. ఈయన యాక్టింగ్ కూడా ఆ రేంజ్ లో ఉంటుంది అండ్ ఆ లెవెల్ లో ఉంటుంది. అండ్ పర్టికులర్ గా చెప్పాలంటే ఫహద్ ఫాజిల్ గారు ఒక ఆర్క్ ని మెయింటైన్ చేస్తారు యాక్టింగ్. డైరెక్టర్ కి ఏం కావాలి, ఎలా కావాలి అని ముందుగా అడిగి తెలుసుకొని ఆ అవుట్పుట్ ని మాక్సిమం తీసుకురావడానికి ట్రై చేస్తారు. నెంబర్ 3 కార్తీ అప్పుడు దాకా చిన్న సినిమాలో, కమర్షియల్ సినిమాలో చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం హీరోయినే లేని సినిమాని ఒప్పుకొని ఓన్లీ షూటింగ్ మొత్తం నైట్ పూటే జరుగుతుందని తెలిసి కూడా ఖైదీ మూవీలో యాడ్ చేయడానికి ఒప్పుకున్నారు. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక కార్తీ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా పెరగలేదు, పీక్స్ కి వెళ్ళిపోయింది. ఆ ప్రొడక్ట్ ని ఆయన అంత మంచిగా డెలివరీ చేశారు. ఖైదీ సినిమాకి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు కార్తీక్. ఎందుకంటే ఈ సినిమాలో కూడా కొంచెం విలన్ లుక్ వస్తుంది ఆయనది. ఆ నామాలు, ఆ పంచికట్టులు, ఆ బాధుడు, ఆ లారీ తోళ్ళు కొంచెం విలన్ కున్న లక్షణాలే ఉంటాయి ఈ సినిమాలో. కార్తీక్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. అండ్ ఖైదీ సినిమాలో ఆ మిషన్ గన్స్ తో కాల్చే సీన్స్ కానీ, ఆ లారీల మీద వెళ్తుంటే ఆ చేజింగ్లు గానీ, అండ్ బకెట్ నింపుగా బిర్యానీ తెచ్చుకొని ఒక పెద్ద ప్లేట్ లో వేసుకొని తిన్న సీన్ ఉంటుంది బ్రో, నెక్స్ట్ లెవెల్. చెప్తున్నా ఖైదీ సినిమాకి మాత్రం అది చాలా బాగా ప్లస్ అయింది, ఆ బిర్యానీ సీన్ అయితే మాత్రం. నెంబర్ 4 సూర్య, వన్ ఆఫ్ ది పాపులర్ మెయిన్ విలన్ రోల్. సూర్య గారిని చాలా సినిమాల్లో చూసాం గానీ ఈ విక్రమ్ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. సూర్య గారు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు కానీ ఈ సినిమాలో ఆయన ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. సినిమా చివరిలో 5 నిమిషాల్లో వచ్చి థియేటర్ లో పూపేశాడు. అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది కదా, సార్ కాల్ మీ సార్. ఆ డైలాగ్ అక్కడ హైలైట్ అన్నమాట. రోలెక్స్ తనకు ప్రతి ఒక్కరూ రెస్పెక్ట్ అవ్వాలని కోరుకుంటాడు. రోలెక్స్ అని పిలవగానే వాడు తలకాయ నరికేశాడు. ఎల్సియు అనే యూనివర్స్ లో ఇలా చాలా పాపులర్ విలన్స్ దాగి ఉన్నారు. ఇంకా కొత్తగా కూడా పరిచయం అయ్యే అవకాశాలు. ప్రెసెంట్ వీళ్ళు నలుగురు అయితే ఒక ఆట ఆడుకున్నారు ఒక్కొక్క సినిమా చేసి. అండ్ ఇందులో రోలెక్స్ తో ఒక సెపరేట్ మూవీయే ఉందంట. అండ్ ఈ ఫ్రాంచైజ్ ని మన లోకేష్ కనకరాజ్ గారు ఎంత వరకు తీసుకువెళ్తారో చూడండి. వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.